మహబూబాబాద్ జిల్లాలో సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలపై ఉత్కంఠ నెలకొంది. సేవాలాల్ గుడి తన సొంత స్థలంలో తానే సొంతంగా నిర్మించుకున్నానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా శాంతి భద్రతల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. సేవాలాల్ జయంతి వేడుకల కోసం గుడి వద్దకు గిరిజన సంఘాల నేతలు వస్తుండగా తాను కూడా తన అనుచరులతో గుడి వద్దకు చేరుకుంటారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపినట్లు సమాచారం. గుడి శంకర్ నాయక్ సొంత ఆస్తి కాదని అది గిరిజన జాతి సొంతమని జిల్లా గిరిజనులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సంఘాల నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ సిద్ధమయ్యారు. ఉదయం 9 గంటలకు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించి గుడి వద్దకు చేరుకున్నారు. దయచేసి కోఆపరేట్ చేయండి. మేము కోఆపరేట్ చేసుకోలేము. చెప్పింది వినండి, తర్వాత మాట్లాడండి. మీరు కలెక్టర్ గారు చెప్పింది, ఎస్పీ గారు చెప్పింది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నది. అఫీషియల్స్ ఉంటూ వాళ్ళు ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. తనతో మాట్లాడదాం. రైట్ యశ్వంత్, ఇప్పటికే చూసుకుంటే సంత్ సేవాలాల్కి సంబంధించి 286వ జయంతి వేడుకలకి సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొండం మనం చూస్తున్నాం. అయితే తన సొంత స్థలంలోనే ఆ గుడి నిర్మించానని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నేత ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ కూడా అక్కడ ర్యాలీగా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అంటే గుడికి వెళ్తున్నారా, లేదంటే ఈ గొడవల నేపథ్యంలో అక్కడికి చేరుకోవడం జరిగిందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులు బాగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం ఆ గుడి మొత్తం కూడా నాది, నా సొంతం అని కూడా ప్రకటించాడు. గిరిజన సంఘాలు ప్లస్ కాంగ్రెస్ కూడా మండిపడ్డారు. అయితే ఈ స్థలానికి సంబంధించి మొత్తం కూడా గిరిజన ఆశలను కూడా గిరిజన సంఘాలు ఫైర్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే సంత్ సేవాలాల్ సంబంధించి సాధువులు కూడా పూజలు ప్రారంభించారు. ఇప్పటికే మురళీ నాయక్ తో పాటు ఇటు శంకర్ నాయక్ అనుచరులు కూడా భారీగా గుడికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లా మొత్తం కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ ఆధ్వర్యంలో 1000 మంది పోలీసులు అటు అనంతరం ఈ సేవాలాల్ గుడి ప్రాంగణంతో పాటు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంత్ సేవాలాల్ గుడి నిర్మాణానికి సంబంధించిన ఒరిజినల్ సంబంధించి భూమి సాగు చేసుకుంటారు రైతు మనతో ఉన్నారు. ఆయన రైతు ఆ గుడికి ఇచ్చాడా లేకుంటే శంకర్ నాయక్ విక్రయించాడా ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం రైతు మన దగ్గర ఉన్నారు. చెప్పండి, ఈ ల్యాండ్ ఎవరిది? ఇదా మీరు శంకర్ నాయక్ అమ్మారా లేకుంటే గుడికి ఇచ్చారా? ల్యాండ్ గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. నా పేరు బత్తుల ఏకాంబరం, మా నాన్న పేరు బత్తుల కుమరమ్మ. ఆ రోజు 10 సంవత్సరాల క్రితం సేవలాల్ గుడికనే మా దగ్గర నుంచి ఆక్రమించాడు. అప్పటి నుంచి పండుగలు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం నిన్న మాత్రం నా సొంతం అని అంటుండో, ఆయన సొంతం అయితే కాదు. అది ఒకవేళ సొంతం అని అంటే నాకు ఇవ్వగలరు. అయితే మీరు మొత్తానికి సంబంధించి ల్యాండ్ కేవలం గుడికి మాత్రమే ఇచ్చారు, శంకర్ నాయక్ కాదు. ఆ రోజు గుడికి అంటేనే మేము కూడా ఇచ్చాము. సరే, అందరికి దేవుడే కదా, మాకు కూడా అందరికి పనికొత్తదని మీకు గుడికనే ఇచ్చినాము. ఆయన సొంతానికి మేము ఇవ్వలేదు. మిమ్మల్ని ల్యాండ్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందులు పెట్టారు. అసలు ఫస్ట్ మేము ఇస్తానికి ఒప్పుకోలేదు. తర్వాత ఈ గిరిజనులు ఎగేసుకుంటూ వచ్చి మాది ఆక్రమించడం జరిగింది. ఆ తదనంలో మా నాన్నగారు కూడా మందు తాగాడు. ఆ తర్వాత ఇక ఇతనే డిస్కషన్లు జరిగినాయి. మేము హ్యూమన్ రైట్స్ పోయి కూడా కేసు పెట్టాము. ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ పెద్ద మనుషులుండి మళ్ళీ సెట్ చేసి ఎకరం ఇచ్చినామని అది ఫస్ట్ గుడికి అంటేనే ఇచ్చినాము. ఏం చెప్పండి, ఇప్పుడు ఈ రోజు సేవాలాల్ జయంతిని ఏ విధంగా జరుపుకొని ఉన్నారు? ఇప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? అందరికీ చేసేవారు. గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా జరగలేదు. నిన్న శంకర్ నాయక్ వాళ్ళ భార్య ఇక్కడికి వచ్చి చేయమంటారా, భూమి మాది, నేను కట్టిన స్థలం నాది, ఎవరు రావద్దు. సక్రమంగా వచ్చిన మత పెద్దలు కావచ్చు, చిన్న పెద్దలు కావచ్చు, నానా బూతులు పెట్టడం కరెక్ట్ కాదు. దీంట్లో ఎక్కడైనా సరే, ఏ మతానికి చెందినైనా సరే, పెద్దలు కావచ్చు, రాజకీయాలను వదిలేసి ప్రతి ఒక్కరు అలాయిబలాయిగా ఒక గొప్పగా పండుగ వాతావరణం ఉంటుంది. కానీ ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి మైబాద్కి వలసగా వచ్చి ఇక్కడ మా బంజారాల మధ్య గొడవలు చిచ్చులు పెట్టి దారుణం ఎక్కడ జరగలేదు, జరుగుతూ ఉన్నది. ఇలా భారతదేశం అంతటా సేవలాల్ మహారాజ్ని ఘనంగా మేము పండుగ చేసుకుంటా అంటే మాత్రం ఇలా మా పెద్ద జిల్లా అయిన మానుకోట జిల్లా అయినా ఇలా బంజారా బిడ్డలు చాలా బాధపడుతూ ఉన్నారు. అక్రమంగా
హత్య రాజకీయాలు చేసి పొలాలు భూములు గుంజుకున్నా కూడా ఇక్కడ మేము స్వీకరించినాం. ఆయన కూడా మాకు మనశ్శాంతి లేదు. ఇవాళ వద్దురా నాన్న అని చెప్పేసి 50,000 ఓట్ల మెజార్టీతో ఊడగొట్టినా కూడా మాకు దరిద్రం పట్టినట్టు పట్టి ఇలా మా సేవలాల్ మహారాజ్ పండుగను కూడా చేసుకునేటువంటి చేస్తా ఉన్నాం. మొత్తానికి ఇక్కడ మేము కేవలం గుడికి మాత్రమే మేము ల్యాండ్ ఇచ్చామని కూడా ల్యాండ్ సంబంధించిన రైతులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం శంకర నాదంటే మాత్రం మా ల్యాండ్ మాకు తిరిగి ఇచ్చేయండి, మేము ఆ ఇచ్చిన కాంప్రిహెన్షన్ ఏదైనా తిరిగి ఇచ్చేస్తామని కూడా రైతులకు ప్రధాన డిమాండ్ వినబడుతుంది. మొత్తానికి ఇంకొక కొద్ది నిమిషాల్లో కూడా సంత సేవలాల్ జయంతి ప్రారంభం కానుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రత్న. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.